కన్న వాళ్ళెవరో తెలీదు, తన కన్న బిడ్డ ఎక్కడుందో తెలీదు, అసలు తనెవరో తనకే తెలీదు. యశోద అక్టోబర్ 6 నుంచి మధ్యాహ్నం 3 గంటలకి మీ ఈటీవీలో. భార్యాభర్తలనేవి ఒకటే పదం, అందులో ఇద్దరున్నా ఒకటిగానే ఉంటారు. వాళ్ల మధ్యలో ఆట ఉంటుందేమో కానీ పోటీ ఉండదు దివ్య. ఇవన్నీ చెప్పకండి నాన్న, అక్కి గెలిచిందని ఒప్పుకోండి. మీ బావే గెలిచాడు. అదేంటి నాన్న, అక్క గెలిస్తే బావు గెలిచారని అంటున్నారు? భార్య చేతిలో ఓడిన ప్రతి భర్త గెలిచినట్టే దివ్య. భార్య చేతిలో ఓడితేనే భర్త గెలుస్తాడు. భార్య మీద భర్త గెలవాలనుకుంటే ప్రస్తుతానికి గెలుస్తాడేమో కానీ లైఫ్లో మాత్రం ఓడిపోతాడు. నా అల్లుడు తెలివైనోడు కాబట్టే భార్య చేతిలో ఓడిపోయి గెలిచాడు. ఏ తండ్రైనా కొడుకు ఓడిపోవాలని కోరుకోడురా, కానీ నా కొడుకు ఓడిపోవాలని నేను కోరుకుంటున్నా. నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. నువ్వు ఈ అగ్రిమెంట్లో ఓడిపోతేనే జీవితంలో గెలుస్తావు. బాగా చెప్పావురా. ఈ పోటీ పెట్టేది భార్యాభర్తల్లో ఎవరు పైచేయి సాధిస్తారని కాదు దివ్య, ఇద్దరి మధ్య అన్యోన్యతని పెంచడానికి, ఇద్దరి మధ్య చనువు పెంచడానికి. మా సార్ గెలిస్తే ఉంగరాన్ని వాళ్ళ అమ్మమ్మకు తొడుగుతారు అనుకున్నాం. కాని విధి ఆడిన వింత నాటకంలో ఉంగరం మదమ్మ చేతిలో ఉంది. ఇప్పుడు మదమ్మ ఉంగరాన్ని ఎవరికి తొడుగుతారు? పెళ్లికి ముందు మీరు నాకు ఉంగరం తొడిగారు, గుర్తుందా? అదే ఉంగరం. అప్పుడు మీరు తొడిగారు కాబట్టి ఈ ఉంగరాన్ని నేనిప్పుడు మీకు తొడుగుతాను. విందుకని పిలిచి వీడిని బాగానే బుట్టలో వేసుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి వీళ్ల మధ్య చిగురుస్తున్న ప్రేమనంతటినీ చిదిమేయాలి. వీళ్ళిద్దరి మధ్య దూరం అనే పదం ఉండాలి కానీ దగ్గర అనే పదం వినిపించకూడదు. సార్, మీ అదృష్టం ఎక్కడా మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు. కింద పడ్డ పైచేయి మీదే అన్నట్టు కింద పడ్డారు. ఇప్పుడు చేయలేపండి, పైచేయి మీదే అవుతుంది. ఎత్తండి సార్, ఉంగరం మీదే అవుతుంది. నీ కొడుకులో చాలా మార్పు కనిపిస్తుంది దేవకి. బిందెలో ఉంగరం వేసినంత ఈజీగా వీణ్ణి బుట్టలో వేసుకున్నారు. అది వాణ్ణి కొంగును కట్టేసుకోకముందే మనమే ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే నీ కొడుకు అనే మాట కాస్త దాని మొగుడు అన్నట్టు మారిపోతుంది. అత్తయ్య, తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? మీరు భోజనం కూడా చేయలేదు, కనీసం కాఫీ కూడా తాగకపోతే ఎలా అత్తయ్య? తాగండి, తీసుకోండి బామ్మ. బాగా చలాకీగా సంతోషంగా ఉన్నట్టున్నావే. అవును, చాలా రోజుల తర్వాత నేనులా ఉంటున్నాను.
చలాకీగా చాలా సంతోషంగా ఉన్నాను. అత్త, మేమిక్కడికి బయలుదేరతామన్నప్పుడు ఆయన గురించి చాలా భయపడ్డారు. ఆయన పూటకో రకంగా ఉంటారని, ఆయన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు అని, ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎవరితో ఎలా మాట్లాడతారో, ఎవరిని హర్ట్ చేస్తారో, ఎవరి వల్ల హర్ట్ అవుతారో తెలీదు అని, ఆయన వల్ల మా వాళ్ళు బాధపడతారేమో అని భయపడి మేం మా ఇంటికి రావడాన్ని వాయిదా వేసుకోమని చెప్పారు. అదే భయం నాలో కూడా ఉంది. కానీ ఏదైతే అది అవ్వని అని ఫేస్ చేద్దామని బయలుదేరానత్తయ్య. కానీ ప్రయాణం జరుగుతున్నంతసేపు ఒకటే ఆలోచన. నా విషయంలో ఏం జరిగినా, అంటే ఆయన నన్ను హర్ట్ చేసినా, అవమానించినా, ఏం చేసినా నేను చూసుకుంటాను. కానీ ఈయన ప్రవర్తన వల్ల, ఈయన మాటల వల్ల, ముఖ్యంగా నా విషయంలో ఈయన ప్రవర్తన వల్ల మా నాన్న వాళ్ళు హర్ట్ అయితే ఎలా అని చాలా భయపడ్డాను. కానీ వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు నేను భయపడినట్టు ఏమీ జరగలేదత్తా. అన్నిట్లోనూ సర్దుకుంటున్నారు. ఏమడిగినా ముందు వద్దని వాదిస్తున్నారు, మళ్ళీ ఆయనే ఒప్పుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనలో ఒక కొత్త నందుని చూస్తున్నానత్తా. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆయన ఇంత సపోర్టివ్ గా ఉంటారని అస్సలు ఊహించలేదత్తా. దీనంతటికీ కారణం మీరే అయి ఉంటారు. మా ప్రయాణాన్ని వాయిదా వేసుకోకపోయేసరికి ఇక్కడ ఎలా ఉంటారో, ఎలా నడుచుకోవాలో ఆయనకి మీరే చెప్పుంటారు. మీ మాట కోసం ఆలోచించారో, మా అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆలోచించారో తెలీదు, కానీ ఆలోచించారు. అసలు ఆలోచనే చేయని మనిషి ఇంత బాగా ఆలోచించారు అంటే అంతా మీ చలివే అత్తా. చాలా హ్యాపీగా ఉందత్తా. వాణ్ణిలా చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా. కీడెంచి మేలించమన్నారు కదమ్మా, అందుకే నాకు అంత భయం ఉన్నా కూడా ఆ భయాన్ని దాటి ఒకటి జరుగుతుంది అంటే ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అని నేను కూడా ఆలోచిస్తాను కదా మధు. అలా ఆలోచించే వాడికి చెప్పాల్సిన జాగ్రత్తలు వాడికి చెప్పాను. ఒక తల్లిగా అది నా బాధ్యత కదమ్మా. నా కోసమో, నీ కోసమో, లేదంటే మీ అమ్మా నాన్నల కోసమో వాడిలా మారాడు. సంతోషంగా ఉందమ్మా. ఏ దిష్టి కళ్ళు మీ మీద పడకుండా మీరిలాగే సంతోషంగా ఉండాలమ్మా. అంతకన్నా ఈ తల్లి ఏం కోరుకోదు. వాడు మారితే చాలనుకున్నాను, మారాడు. ఇది చాలమ్మా. మారడానికైతే మారాడత్తా. కానీ ఇవన్నీ ఆయన ఫీల్ అయి చేస్తున్నారా, లేదంటే పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చేస్తున్నారా అని తెలియడం లేదు. అలా అని ఇవన్నీ బలవంతంగా చేస్తున్నట్టు కూడా అనిపించట్లేదు. మనస్ఫూర్తిగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి వాణ్ణి నీ వైపుకు తిప్పుకున్నావు. నీ మాట వినేలా చేసుకున్నావు. ఏ భార్యకైనా ఉండాల్సిన మొదటి లక్షణం ఇదే మధు. ఏం చేస్తున్నారు సార్? ఈ ఉంగరం ఏంట్రా, ఎంత లాగినా రావట్లేదు? ఇలాంటి ఉంగరాన్ని తొలగించుకునే అవకాశం లేక మేం చేస్తుంటే మీరేంటి సార్ వదిలించుకోవడానికి చూస్తున్నారు? కొన్ని బంధాల్ని వదులుకోవడం కష్టం సార్. ఈ ఉంగరం మీద మాయా ఉంగరంలా ఉన్నట్టుంది సార్. ఇందాక ఇదే ఉంగరాన్ని బిందెలో వేసినప్పుడు దీన్ని చేజిక్కించుకోవాలని ఎంత పోరాటం చేసినా మీకు దక్కలేదు. ఇప్పుడు దీన్ని వదిలించుకోవాలని ఎంతగా పోరాడుతున్నా మీ నుంచి వదిలిపోవట్లేదు. అది మీ వేలుకుండాలని రాసిపెట్టింది సార్. అలా ఉంచేయండి. నాకు అవసరం లేదు. దీన్ని తీసి పారేస్తాను. ఆ రాక్షస్ చేతిలో ఓడిపోయిన ఉంగరాన్ని నేను వేసుకుని చూస్తూ ఉండాలా? దీన్ని చూసిన ప్రతిసారి నేను ఓడిపోయానని గుర్తు చేస్తూనే ఉంటుంది. మీ మామగారు చెప్పిన మాటలు మర్చిపోయారా సార్?
భార్య చేతిలో ఓడిపోయిన భర్త ఓడిపోయినట్టు కాదు సార్, గెలిచినట్టు. అవన్నీ నేను నమ్మను. దీన్ని చూస్తుంటే నేను ఓడిపోయానన్న ఫీలింగే కలుగుతుంది నాకు. మాటలాపి దీన్ని తీయడానికి ట్రై చేయి. కష్టం సార్, బాగా తగులుకుంది. ఇది తీయాలంటే ఒకటే మార్గం. ఏంట్రా అది? ఈ వేలు తీసేయాల్సిందే. హా, ష్. అబ్బా హ్మ్. అమ్మా, ఇదిగో అబ్బాయి, ఇలారా. ష్. చెప్పండమ్మా. ఇంత ఉక్కపోతలో ఎలా బతుకుతున్నారయ్యా? ఆ ఫ్యాన్ స్విచ్ చెయ్యి. ఉక్కపోతలో ఊపిరిపోయేలా ఉంది. అలాగేనమ్మా. స్విచ్ చేసినా ఫ్యాన్ తిరగట్లేదు. కరెంట్ లేదా ఏంటి? ఉందమ్మా, ఒక్క నిమిషం. ఏంటబ్బాయ్, కరెంట్ ఉందన్నా మళ్ళీ ఏం వెతుకుతున్నావు? కరెంటు వెతుకుతున్నావా? అది కాదమ్మా, ఒక్క నిమిషం. కర్ర కోసం వెతుకుతున్నాను. కర్ర? కొంప తీసి గొడవ చేయాలన్న నా ఆలోచన తెలిసిపోయిందా ఏంటి? నన్ను కొట్టడానికి కర్ర వెతుకుతున్నాడా? ఆ? కర్ర కర్ర దేనికి? మొన్నటి వరకు బాగానే పనిచేసిందమ్మా. నిన్నటి నుంచే మొండికేస్తుంది. ఇక ఆగదలేమ్మా, తిరుగుతుంది. ఇదేం ఫ్యాన్ అబ్బాయ్, గాలి కంటే సౌండే ఎక్కువ వస్తుంది. ఇప్పటి వరకు గాలి ఆడకపోతే పోతానేమో అనుకున్నాను. ఇప్పుడైతే ఈ సౌండ్తోనే పోయేటట్టున్నాను. అయినా నువ్వేంటబ్బాయ్, కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా బతుకుతున్నావేంటి? ఏమైందమ్మా ఇప్పుడు? ఫ్యాన్ తిరుగుతుంది కదా. నా బొంద తిరుగుతుంది. దీన్ని తిరగడం అంటారా? మొరగడం అంటారు. వీధిలో కుక్క పిల్లలు ఏడుస్తున్నట్టు కీస్ కీస్ అనే ఆ సౌండ్ ఏంటి? అల్లుణ్ణి కూతుర్ని ఇంటికి తీసుకురావాలని ఓ తైతక్కలాడావు. వాడు రాలేనంత బిజీగా ఉన్నా సరే ఇంటికి 4 సార్లు, ఆఫీస్కి 4 సార్లు తిరిగి తిరిగి రాలేని వాణ్ణి కూడా ఇంటికి తీసుకొచ్చావు. వాడక్కడ ఎలా ఉంటాడో నీకు తెలీదా? కనీసం మంచి ఫ్యాన్ అయినా బిగించలేకపోయావు. ఏసీ పెట్టలేకపోయినా పర్లేదు, కనీసం కూలర్ అయినా తీసుకొచ్చి పెట్టుకోవచ్చుగా. వాడు ఏసీలో తప్ప ఉక్కపోతలో ఉండలేడని మీకు తెలీదా? ఏసీలో పుట్టాడు, ఏసీలో పెరిగాడు, ఏసీలోనే చదువుకున్నాడు. ఇప్పుడు ఏసీలోనే పనిచేస్తున్నాడు. అలాంటోడిని తీసుకొచ్చి ఈ గదిలో పెట్టావా? బయటికి లోపలికి రాదు, లోపలికి గాలి బయటికి వెళ్ళదు. ఈ మాత్రం దానికి వాణ్ణి అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చావు. అడుగుతుంటే అలా ఉల్కు పలుకు లేకుండా ఉండిపోయావేంటయ్యా? చెప్పు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడేం జరిగిందని నోటికెంత మాట వస్తే అంత మాట అంటున్నారు? నువ్వేంటి నాకు చెప్తున్నావు? నీ వయసంతా నా వయసంతా ఇదేనా నీకు నేర్పించింది మీ అమ్మా నాన్న? మీరు మీ వయసుకు తగ్గట్టు మాట్లాడుతున్నారా? అసలు మా నాన్న ఎందుకు అంటున్నారు? అమ్మా మధు, నువ్వు ఆగమ్మా. మీరు సైలెంట్ గా ఉండండి నాన్న. ఆవిడ అన్నేసి మాటలు అంటుంటే. అమ్మ మధు, ఆవిడికి మీ నాన్న సమాధానం చెప్తారు, నువ్వు తొందరపడకే. మీరుండండమ్మా. అది కాదమ్మా. నాన్న, మీరు కాసేపు ఆగండి. చూడండి, ఫ్యాన్ తిరగడం లేదని మీరు మా నాన్నతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫ్యాన్ సడన్ గా పాడైపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు? ఆయన చెప్తున్నారు కదా, అది పట్టించుకోకుండా మీ నోటుకొచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. నేను ఫ్యాన్ గురించే కదా మాట్లాడాను. నేనేదో తప్పుగా మాట్లాడినట్టు, తప్పుడు మనిషి అన్నట్టు కుటుంబం అంతా కలిసి నా మీదకొస్తున్నారు. అది చాలదన్నట్టు ఇరుగు పొరుగు వాళ్ళని కూడా తీసుకొచ్చారు. అయినా నువ్వు నన్ను కాదు ప్రశ్నించాల్సింది, మీ నాన్నని. నీ మొగుడు ఆ ఇంట్లో ఎలాంటి సౌకర్యాల మధ్య ఉంటాడో నీకు తెలుసు కదా. అలాంటోడిని తీసుకొచ్చి ఇలానేనా చూసుకునేది? వాడికి కావలసిన సౌకర్యాలు చూసుకోక్కర్లేదా? వాడు సౌకర్యంగా ఉండక్కర్లేదా? ఏంట్రా
ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. అవును సార్, మీ అమ్మమ్మ గారి గొంతు వినిపిస్తుంది. పదండి చూద్దాం. ఆయన సౌకర్యంగా లేరని మీకు చెప్పారా? లేదంటే ఇక్కడ ఆయన ఇబ్బంది పడుతున్నట్టు మీరు చూసారా? మీరు మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో చూసుకొని మాట్లాడండి. మా నాన్న ఎవరితోనూ ఒక్క మాట కూడా పడే మనిషి కాదు. అలాంటి మనిషితో మీరిలా మాట్లాడడం అస్సలు బాగోలేదు. మాట్లాడకూడని మాటలు నేనేం మాట్లాడలేదు. కనీసం ఫ్యాన్ గాలి కూడా కరెక్ట్గా లేదని కదా మాట్లాడుతున్నాను. మా ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఇదే. మేమంతా ఈ ఫ్యాన్ కిందే బతుకుతున్నాం కూడా. మీ ప్రాబ్లం ఈ ఫ్యాన్ అయితే ఆయన అడిగే విధానం అయితే ఇది కాదు. అందరి ముందు ఆయన అవమానించడం కరెక్ట్ కాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? రారా నాయనా, సమయానికి వచ్చావు. ఈ కుటుంబం అంతా కలిసి నా మీదకి కట్టకట్టుకుని వస్తున్నారా? అసలేం జరిగిందమ్మమ్మ? ఫ్యాన్ తిరగడం లేదు, ఏసీ లేదు, కనీసం కూలర్ కూడా లేదు. అదేంటని అడుగుతుంటే వీళ్ళందరూ నన్ను కొట్టేవాళ్ళలాగా నా మీదకి వస్తున్నారా? ఎవరొచ్చారు మీ మీదకి? మీరే మా నాన్నని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా నాన్నని అన్ని మాటలు అంటుంటే చూడలేక నేనొచ్చి మాట్లాడుతున్నాను. మా వాళ్ళెవరూ నోరు కూడా తెరవలేదు. చూసావారా, నీ ముందు భయం భక్తి లేకుండా ఎలా మాట్లాడుతుందో నీ పెళ్ళాం? నువ్వైనా చెప్పరా నీ పెళ్ళానికి? మొత్తం చూస్తూనే ఉన్నానమ్మమ్మ. మంచి పని చేసావురా. నీ పెళ్ళం ఎలా మాట్లాడిందో విన్నావు కదా. వయసులో పెద్దదాన్నని కూడా చూడకుండా నోరేసుకుని మీద పడిపోతుంది. తను మాట్లాడిన దానిలో తప్పే ఉందమ్మమ్మ. ఏంట్రా, నువ్వు కూడా నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నా? ఈ ఇంటికొచ్చి ఒక్కరోజు కూడా గడవలేదు, అంతలోనే ఇంత మారిపోయావేంట్రా? నేనేం మారలేదమ్మమ్మ. మీరన్నట్టు ఆ అమ్మాయిని వెనకేసుకుని కూడా రాలేదు. మీరు మాట్లాడింది తప్పు కాబట్టి తను మాట్లాడిన దానిలో తప్పే ఉంది అన్నాను. అంటే నువ్వు కూడా నాదే తప్పంటావా? ముమ్మాటికి నీదే తప్పు. ఆయనకి క్షమాపణ చెప్పు. అయ్యో, అంత పెద్ద మాట ఎందుకు అల్లుడు గారు? పెద్దావిడేదో అన్నారు, అది కూడా మీ మీద ప్రేమతోనే అని ఉంటారు. ఒక రకంగా ఆవిడ అన్న మాటల్లో మీరు ఆగండి అంకుల్. మా అమ్మమ్మ మాట్లాడింది తప్పు. ముందు ఆవిడ్ని సారీ చెప్పనివ్వండి. సారీ చెప్పమ్మమ్మా. నేనెందుకు సారీ చెప్పాలరా? నేను చెప్పను. అయినా నేను అడిగింది నీకోసమేగా, నా కోసం అడిగానా? నా కోసం అడగమని నేను చెప్పానా? లేదంటే ఏసీ లేకపోవడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని నువ్వు చూసావా? అడగడం అనేది ఎదుటి మనిషి అంగీకరించేలా ఉండాలి కానీ అవమానించబడేలా ఉండకూడదమ్మమ్మా. నువ్వు చేసింది తప్పు. ముందు సారీ చెప్పు. ఏమైందన్నా? రాదేవకి రా. ఈ ఫ్యాన్ సరిగ్గా తిరిగి చావట్లేదు. తిరిగినా గాలి కన్నా సౌండే ఎక్కువ వస్తుంది. కూలర్ లేదు, ఏసీ లేదు. కనీసం అల్లుడి కోసం అవైనా పెట్టించలేకపోయారని వీడి కోసం నేను అడుగుతుంటే అది తప్పని చెప్తున్నారు. వీళ్ళనడం సరిపోదన్నట్టు నీ ముద్దుల కొడుకు కూడా వాళ్ళతో జతకట్టి నాదే తప్పంటున్నాడు. అంతటితో ఆగకుండా ఆయనకి సారీ చెప్పమంటున్నాడు. నువ్వు అమ్మకి చెప్పినా ఇంకెవరికి చెప్పినా నువ్వు చేసింది తప్పు. నువ్వు సారీ చెప్పాలి. నువ్వు మాట్లాడిన మాటలు అమ్మ విన్నా నీతో సారీ చెప్పించేది. అమ్మమ్మ, ముందు నువ్వు సారీ చెప్పు. అల్లుడు గారు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. మీరు సంతోషంగా ఉంటే చూసి వెళ్దామని వచ్చారు. ఇక్కడున్న సౌకర్యాలు చూసి ఆవిడ మనసు బాధ కలిగి ఉంటుంది. అందుకే అలా మాట్లాడి ఉండి ఉంటారు. పెద్దావిడ కదా అల్లుడు గారు. నువ్వింత మాట్లాడినా ఆయన నిన్ను వదిలేమంటున్నారు. ఆయన సంస్కారానికైనా నువ్వు సారీ చెప్పాలి. నీ పెద్దరికాన్ని కాపాడుకోవాలన్నా నువ్వు సారీ చెప్పాలి. ఆవిడ మాటలకి నేనేం ఫీల్ అవ్వలేదు అల్లుడు గారు. అమ్మమ్మ, సారీ చెప్తావా లేదా? సారీ.
ఇంత బతుకు బతికి ఈ ముదరష్టపోడికి సారీ చెప్పాల్సొచ్చింది. నందు కోసం కొట్లాడుతుంటే వాడే వచ్చి నాతో సారీ చెప్పిస్తాడా? ఈ మూర్ఖుడు కోసం నేను కొట్లాడింది. ఇంత అవమానం జరిగాక కూడా నేనెవరి కోసం బతకాలి? ఎందుకోసం బతకాలి? అమ్మా ఏం చేస్తున్నావు? ఏం చేయాలి? ఏం చేయాలి? అంతమంది ముందు నీ కోడలు నోటికొచ్చినట్టు మాట్లాడింది. నీ కొడుక్కి అది మాట్లాడిన మాటలు తప్పనిపించలేదు. నేను మాట్లాడిన మాటలే తప్పనిపించాయి. నా చేత సారీ చెప్పించాడు. కనీసం నువ్వైనా ఆపుతావనుకుంటే నీకు మాటలు రానట్టు, చెవులు వినిపించినట్టు స్తంభంలా నిలబడ్డావు. ఇంత జరిగాక కూడా ఎందుకు బతకాలే? అమ్మా నువ్వాగు. పిచ్చి పట్టిందల్లా ప్రవర్తించుకో. నా చేత నీ కొడుకు సారీ చెప్పిస్తుంటే ఆపడం నీ వల్ల కాలేదు. ఆ అవమానాన్ని భరించలేక నేను చచ్చిపోతుంటే ఇప్పుడు ఆపుతున్నావు. అంటే ఆ అవమానాన్ని గుర్తు చేసుకుంటూ నేను బ్రతికినంతకాలం చస్తూ బతకాలా? నన్ను ఆపకే. నేనిప్పుడే ఈ మాత్రలన్నీ మింగి చచ్చిపోయినా సరే వాణ్ణి జైలుకి పంపిస్తాను. అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది. అరే చూడమ్మా, వాడు నా నోరు కూడా కట్టిపడేశాడు. నేనేం చేయలేకపోయాను. అలా అని నేనేం చెయ్యను అని కాదు. ఏం చేసావు దేవకి? ఇక్కడేదో చేసేయాలి, పొడి చేయాలని అక్కడి నుంచి ఎగరేసుకుంటూ వచ్చాం. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళతో మాటలు పడుతున్నా, అవమానించబడుతున్నా. ఇవన్నీ భరించడం నీ వల్ల అవుతుందేమో గాని నా వల్ల మాత్రం కాదు. నన్ను వదిలే. చూడమ్మా, నీకు అవమానం జరిగింది అంటే నాకు అవమానం జరిగినట్టే లెక్క. నువ్వు సారీ చెప్పావంటే నేను సారీ చెప్పినట్టే లెక్క. నేనంత సులువుగా వదిలేస్తానా చెప్పు? మనకి జరిగిన అవమానం కంటే వాడు ఈ ఇంటికి సపోర్ట్ చేసి మాట్లాడ్డాన్నే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా గురించి నీకు తెలుసు కదమ్మా. వాళ్ళు నిన్నెంత అవమానించారో అంతకు 100 రెట్లు ఎక్కువ నేను వాళ్ళని అవమానిస్తాను. ఏసీలు మేం బుక్ చేయడం ఏంటి? నేనే బుక్ చేశానమ్మా. ముందు వీటిని వెనక్కి పంపించేయండి. మీరు తీసుకెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావు మధు? నేను తెప్పించిన ఏసీల్ని నువ్వు పంపించేయడం ఏంటమ్మా? ఏంటమ్మా ఏమైంది? 2 ఏసీలు తెప్పించాను. దానికి మీ మావయ్య మధు నేనేదో పెద్ద తప్పు చేసినట్టు, వాళ్ళ లేనితనాన్ని ఎత్తి చూపిస్తున్నట్టు, ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య వాళ్ళని నేను అవమానించినట్టు మాట్లాడుతున్నారు.